హలో హలో అన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. మాది కామారెడ్డి డిస్టిక్ అన్న. మాది అన్న ఈ కామారెడ్డి డిస్టిక్ ఏ ఊరు ఏ మండలం? జుక్కల్ మండల్ సిద్ధాపూర్ గ్రామం అన్న. జుక్కల్ మండలా? అవునన్న. ఓకే, లక్ష్మీకాంతారావు మీ ఎమ్మెల్యే. అన్న చెప్పండి అన్న. అన్న నాది 1 ఎకరం పొలం ఉందన్న. ఒక్క ఎకరమే? 1 ఎకరమే ఉన్నదన్న. ఓకే. నాకు రేషన్ కార్డు లేదన్న. రేషన్ కార్డు లేదా? లేదన్న. ఓకే. 53,000 లోన్ చెప్తున్నా. ఖాళీ 53,000? 53,000 అన్న 1 ఎకరంకు. ఓకే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు రేషన్ కార్డు ఉండాలి మాకు. ఓకే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు రేషన్ కార్డు తీసేసింది అన్న మాకు. ఓకే. అప్పటి నుంచి రేషన్ కార్డు లేవన్నా. ఇప్పుడు రేషన్ కార్డు లేదని మాకు రైతు రుణమాఫీ కాలేదన్న. ఓకే, రేషన్ కార్డు లేదని రుణమాఫీ జరగలేదు నీకు. ఏవో వచ్చి ఫ్యామిలీ గ్రూపింగ్ చేసిండా? ఫోటో దిగినావా? అదే సెల్ఫీ అన్ని తీసుకుపోయినా. అంతే, సెల్ఫీ అయింది కదా? సెల్ఫీ అయితే అయింది కదా? అయింది సెల్ఫీ అయిందన్న. సెల్ఫీ అయిపోతుంది ఇది. అవునన్న. తప్పకుండా అవుతుంది, నీకు కాకుండా ఏమి ఉండదు. నేను కొట్లాడేదంతా నీ అసొంటోళ్ళ కోసమే. పాపం 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళు రైతులు ఎంత బాధపడతారు. మీరు 10-20 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాఫీ చేస్తారు. పాపం 1 ఎకరం 2 ఎకరాలు కదా బాధపడేదని చెప్తున్నా. ఒక్క నిమిషం అన్న. నాకు 53,000 బ్యాంక్ లోన్ అయితే బయట 3 లక్షలు అప్పు ఉన్నదన్న నాకు. గంతకాలం ఎందుకు అప్పు చేసినవే? ఇక అన్న ఇగో ఎప్పుడెప్పుడు లాస్ వస్తుంది, హాస్పిటల్ ఉంటుంది, పిల్లలు ఉన్నారు, ఏదో ఉంటుంది కదా అన్న. అవునే, అవన్నీ కూడా ప్రభుత్వం అంటే ఎట్లనే వాళ్ళు ఇస్తారా ఏంది? అన్ని మనకు ఇయ్యరు కదా. వాళ్ళ అవసరం లేదన్న. 53 మాతి వస్తే 53 వస్తే వాళ్ళు మిస్ గానే కట్టుకుంటా అన్న 3 లక్షలది. వాళ్ళు ఇచ్చేది ఏమన్నా మాదాక అదేదో అవసరం లేదు. అయితే కొంతమంది నాయకులు ఏమంటారు, మనం వీడియోలు చూసినాక కామెంట్ చేస్తున్నారు నాకు కింద కూడా. అవునన్నా. నాకు కూడా ఫోన్లు చేసి ఏమంటారు అంటే, మొత్తం ప్రభుత్వం అన్ని ఇస్తుందా మీకు, అన్ని అడుగుతుందా, అన్ని చేస్తుందా అంటారు. అన్ని అవసరం లేదు. నేను అదే చెప్పిన, అన్ని ఓడి అడిగింది పోయి మిమ్మల్ని, మీరు చేయాలనుకుని చేయరు, ఇవ్వాలనుకుంది ఇయ్యరు తప్ప అన్నీ మనం ఓడి అడగలే. మీకు మా అప్పులని మీకు చెప్పినామా అన్న? కరెక్ట్ అన్న. నేను సీఎం కుర్చీ అడిగినామా, ఎమ్మెల్యే కుర్చీ అడిగినామా, రైతు రుణమాఫీ అడిగినా. మాకు రైతు బంధు భరోసా, రైతు బంధు కావాలా? కరెక్ట్ అడిగినాం. ఇంకోటి రైతు బంధు కూడా కాదు, ఇంకోటి మీరు మొన్న సమగ్ర కుటుంబ సర్వే అని చేపించుకోరు కదా, దాంట్లో అయితే రాయించుకోరు కదా నీకు ఎన్ని అప్పులు ఉన్నాయని. మరి అయ్యనీకి అడిగిరా? ఎందుకు అడిగిరు మీరు? నాకు రైతు అంటే బయట అప్పు రాసుకోలేరన్న. అది లోన్ అప్పులే రాసుకున్నారన్న. అదే బయట అప్పులు వాళ్ళకి ఏం పట్టి లోన్లు ఉంటేనే. బయట అప్పు అంటే మేము సౌకర్య దగ్గర ఏదో పటేల్ దగ్గర ఎవరి దగ్గర తీసుకుంటామన్నా. ఒక ₹2 ఆటో మిత్తితో తీసుకుంటామన్నా. నీకు 53,000 లోనే మాఫీ చేయని దొంగలు నీకు ఎమ్మెల్యే టికెట్ సీఎం కుర్చీ ఇస్తారు. అంటే ఇంకొకటి చెప్తుంటే, నేను కాంగ్రెస్ పార్టీ ఎక్స్-ఎంపీ కొడుకు అన్న నేను. నువ్వా? అవునన్నా. నేను కాంగ్రెస్ ఎక్స్-ఎంపీ కొడుకు 2003లో. 2003 ఎంపీ. ఇప్పుడు కాదు కదా, మొన్న కాదు కదా. మొన్న అంటే ఎంపీపీ అంటే ఎక్స్-ఎంపీ అంటే ఒక 50 సంవత్సరం కింద కూడా ఎక్స్. 50 అంటలేను, ఎప్పటికి ఎంపీపీ. మొత్తం అన్ని తరాలు చెప్పుకోవచ్చు. నేను అట్లా అంటలేనే. దబన మొన్న బీఆర్ఎస్ సర్కార్లకి ఇట్లా కాంగ్రెస్ ఎంపీ ఉండేనా అని అడుగుతున్నా. 2002లో నా ఎంపీటీసీ కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి గెలిచిన మా నాన్న మళ్ళా కాంగ్రెస్ లో పోయి ఎంపీ అయ్యిండు. ఎంపీ అయిందా? ఓకే. ఎంపీ అయ్యింది. అప్పటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నాను. ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేయండి, చూసుకోండి. నేను ఎందుకు ఎంక్వైరీ చేస్తాను? నాకేం అక్కడ. కానీ మంచిగుండా బాపు? మంచిగుండా? ఏం లేదన్న. అన్ని ఇప్పుడు పత్తి పెట్టిన పత్తి అయితే లాస్ ఉన్నదన్న. మాకు క్రాప్ ఈ సంవత్సరం కూడా లాస్ అయిపోయింది. నేనేమడినా బాపు మంచిగుండా? ఎంపీపీ సాబ్ మంచిగా ఉన్నాడు అన్న. మంచిగుండా? మంచిగా ఉన్నా. ఇదే వ్యవసాయం చేసుకుంటాం. మా నాన్న అక్కడ తిరుగుతాడు అంతే. కాంగ్రెస్ పార్టీ చూడన్న. కాంగ్రెస్ పార్టీ నుంచి కాలేదు. మా ఊర్లో టీఆర్ఎస్ వాళ్ళకి అయింది. కాంగ్రెస్ వాళ్ళకి అయితే కాలేదు. అందుకోసానికే సపోర్ట్ చేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు. మంచిగా ఉన్నారు. మాకు అయిపోయిందని పెరగన్నం తిని అరుగు మీద అన్నారు. అదే మేము మాకే అంటున్నారు. నువ్వు కాంగ్రెస్ లో తిరుగుతావు, నీకే కాలేదు, మాకైంది అంటున్నారు. అవుతుంది రేపు అవుతుంది ఏళ్ళు ఇట్లా చెప్పుకుంటున్నా పోతున్నామన్నా. మీరు ఆ తర్వాత రాజకీయాలు లేరా మరి? ఎంపీపీ తర్వాత అవకాశం రాలే? ఇక రాజకీయాల్లో ఉన్నాము. తోట లక్ష్మీకాంత్ అడగండి, లక్ష్మణరావు ఎక్స్-ఎంపీ జుక్కలు అంటే అడగండి, చెప్తారు. అదేనే. దాని తర్వాత మీరు ఇంకా వేరే పదవి ఏం చేయలే ఇక జెడ్పీటీసీకి ఇట్లా? ఏం పదవి చేయలేమన్నా. ఇది పైసలు లేవు, ఏం లేవు. ఇక మా నాన్నకు కూడా హెల్త్ మంచి లేదు, హార్ట్ ప్రాబ్లం ఉన్నది. సో రాజశేఖర రెడ్డి హయాంలో ఎంపీపీ మంచిగా మీ నాయన?
రాజశేఖర రెడ్డి హయాంలో ఎంపీపీ. మరి కేసీఆర్ హయాంలో కాంగ్రెస్లోనే ఉన్నావా అప్పుడు? కాంగ్రెస్ లోనే ఉన్నామన్నా. టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఫుల్ ఆఫర్ చేసింది కానీ పోలేమన్నా మేము. మరి జుక్కల్లో మీకు ఈయన ఉంటాడు కదే ఇంకా ఆయన పెద్ద మనిషి గంగారాం సార్ ఉన్నాడన్న. గంగారాం సార్ ఓల దిక్కున్నావు నువ్వు? గంగారాం దిక్కున్నావా లక్ష్మీకాంతారావు దిక్కున్నావా? ఇది లక్ష్మీకాంత్ దిక్కున్నా అన్న. లక్ష్మీకాంత్ ప్రచారం చేసిన నీకు వాట్సాప్ వీడియో పంపిమంటే పంపిస్తా. ప్రచారం చేసిన నీకు తోట దూరం పెట్టేసిండన్న మాకు. అయ్యో ఇప్పుడు నువ్వు ఆయన కోసం పని చేస్తే ఆయన కూడా పట్టించుకుంటలే. ఇక వాళ్ళ కోసం చెప్తా అన్న. వినోద్ అని ఉన్నాడు, అప్సరావు వినోద్, లక్ష్మణరావు పటేల్, ఇమ్రాన్, సంజీవ్ పటేల్ వాళ్ళు ఉన్నారు. నేను ఒక సంవత్సరం నుంచి కష్టపడాను. తోట రజనీకాంత్ ఒక ఊర్లో ఒక మనిషి కూడా పరిచయం లేదు కానీ అందరికి పరిచయం చెప్పేసి కష్టపడి గెలిపించి వీళ్ళకి దూరం పెట్టించింది అన్నయ్య. అయ్యో ఇప్పుడు బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు. వాళ్ళు మొన్న దాకా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ దాకా వేరే పార్టీలో ఉన్నారు అన్న. మొన్న వచ్చిన వాళ్ళు అట్నే వస్తారు దొంగలు. ఇప్పుడు వస్తారు. మొన్నటిదాకానేమో వేరే పని చేసి అధికారం ఎటు వస్తే అటు ఉరికస్ చేస్తారు. ఆ దొంగలు కూడా వీళ్ళు నమ్ముతారు బగ్గా. ఇంకొకటి అన్న, ఏ ఎలక్షన్ వచ్చినా కానీ పని చేసిన పక్కకు పెడతారు. ఈ దొంగలు కూడా టైంకు ఎవడో కొత్తోడు వస్తే వాడిని పట్టుకొని తిరుగుతారు. ఇక ఇంకొకటి అన్న, ఎలక్షన్ బూత్ లో వేరే ఏజెంట్ కావాలన్నా పోలింగ్ బూత్ ఏజెంట్ ఉంటాయి కదా అన్నప్పుడు. అవును అప్పుడు వేరే భయపడతారు అన్న. అంటే ధనికిస్తారని నాకేం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. నువ్వే ధైర్యంతో చూస్తాను నాకే అన్న. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీ, ఎమ్మెల్యే ఎలక్షన్ కు మా ఊరికి ఏజెంట్ నేనే అన్న. ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు నేను. అవునా? ఇంత కష్టపడడం పని మాకు ఏం అదే ముఖ్యం కాదు. మాకు ఇచ్చేది అంటే మేము కష్టపడతాం, దీంతో చేస్తాం అంతే. మేము అడుగుతున్నాం అంటే సీఎం కుర్చీ అడగట్లేదు, ఎమ్మెల్యే కుర్చీ అడగట్లేదు. ఇగో నేను కూడా ఇప్పుడు కూడా పొలంలోనే ఉన్నా, పొలం పని చేసుకుంటా అంతే అన్న. మరి ఏం సంపాదించుకోలేదు రాజకీయాలలో? ఒక ఎకరమే ఉన్నదంటారు అన్న. 8 ఎకరాలు పొలాలు అనుకున్నామన్న రాజకీయంలో. 8 ఎకరాల పొలం ఎవరు దాకా చేస్తాం. 8 ఎకరాల పొలం అనుకున్నాం. ఇది చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది కానీ చెప్పకుంటే మానం పోయేటట్టుంది, చెప్తే పానం పోయేటట్టుంది. అట్లా ఉన్నది అన్న. అది కథ ఉన్నది. ఇక పరిస్థితి అట్లా అయిపోయింది. ఇక సంపాదించుకున్న ఫుల్ సంపాదించుకున్నాడు కానీ మా నాన్న అయితే వచ్చేటోళ్ళు పోచేటోళ్ళు సొంత డబ్బులతో ఖర్చుని వాళ్ళు చేస్తుండే అన్న. లక్ష్మీరావు పటేల్ ఎక్స్ ఎంపీ అని చెప్తే చుక్కల్లో ఎవరైనా చెప్తారన్న. ఓకే, ఇప్పుడు మరి ఎట్లా అంటావు చెప్పు? కేసీఆర్ మంచిగా చేసిండా? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తాడా? ఎట్లా కనబడుతుంది నీకు పరిస్థితి? నువ్వు ఒక నాయకుని లెక్క చెప్పు, ఒక రైతు లెక్క చెప్పు. ఇగో అన్న, కేసీఆర్ వేసే టైంకు వేసాడు. రేవంత్ రెడ్డి వేస్తా అన్నట్టు కానీ నమ్మకం లేదు ఇక రైతులకు. అంటే ఇప్పుడు మళ్ళా రైతులు అక్కడక్కడ కేసీఆర్ ఉంటేనే బాగుంటుండే, ఆయన నయం ఉండే అని అంటుర్రట. అది నిజమా కాదా? ఎందుకంటే నేను చెప్తే అబద్ధం అనుకుంటారు, నమ్ముతలేరు. నువ్వు రైతుగా చెప్పు అన్న. ఇగో నేను కాంగ్రెస్ పార్టీని ఊర్లో అయితే అదే చెప్తున్నానంట. కేసీఆర్ ఉంటే మంచి 1,00,000 కోట్ల అప్పు చేసిందో ఎవరికి ముంచిందో ఏమో మా దగ్గర టైంకు రైతు బంధు పడ్డది అని ప్రజలు అంటున్నారు అన్న. ఏ రచ్చబండ పోని, హనుమాన్ గుడి కాడ పోని, చౌరస్తాలో పోని, హోటల్లో పోని ఇదే మాటలు అన్న. అయిపోయి రైతులే చెప్తారు, సాక్షాత్తు రైతులే అంటారు. అదే మరి నేను అదే నాకు కూడా వినబడ్డది. ఆ మాట చెప్తే కొంతమంది నమ్ముతలేరు. కేసీఆర్ ఎందుకు వస్తారు రాబాయ్? మళ్ళా గంత అహంకారం ఉండే ఇంకా గాయన కూడా కోరుకుంటాడు, మళ్ళీ రానియరిగా బొంద పెట్టినట్టే అని అన్నారు. కానీ మళ్ళీ గ్రామాలకి ఇట్లా అనుకుంటున్నారట అని చెప్తే నమ్ముతలేరు. వాడు గ్రామంలో ప్రతి ఒక్కరికి నేను కాంగ్రెస్ వాడు ఉన్నా, కాంగ్రెస్ వాడు కూడా నాకుంటాడు. నేను పక్క కాంగ్రెస్ ఒకవేళ అటు ఇటు ఉంటాడు. ఆడైతే పక్క అంటున్నాడు అన్న. మేమేం నేను ఇట్లా అనుకుంటుంది ఇంటి వాడి నీవు ఇట్లా అంటే ఎట్లా దమన నువ్వు అన్నావనుకో, ఏం రో ఇంటోనివే నువ్వు గిట్లన పడుతుంది అని అంటారు. అట్లా అన్న ఇప్పుడు నన్ను ధైర్యంతో రైతుతో పోరాడుతున్నాను. ధైర్యంతో ఉండు. నేను దేవుడికి ప్రార్థన ఇస్తాను. 100 సంవత్సరం ఐసీ ఇవ్వాలి నీకు. ఇట్లని మాతో నుంచి పోరాడన్నా. తప్పకుండా. అయితే నేనేమంటా, ఇంటోనికి ఇట్లా మాట్లాడతావా అని మిమ్మల్ని అంటారు కదా. ఇంటోన్ని ఎండబెడితే పక్క పంటోనికి పెడితే ఎంత బాధ అవుతుంది అన్న. నువ్వు ఇంటోనికి పెట్టవా నువ్వు అన్నమండి? నువ్వు అండుతావు. నీకు కష్టపడ్డోడు ఎక్కడ పోయిండు, నీకు రాళ్ళు తెచ్చినోడు ఎక్కడ పోయిండు, బియ్యం కడిగినోడు ఏడి, నీళ్లు పోసుకొచ్చినోడు ఏడి, అందరిని విడిచిపెట్టి టైం మీద వచ్చినోడికి బువ్వ పెట్టి ఇంట్లో ఎండబెడితే ఎంత బాధ అవుతుంది ఆయనకి? ఇప్పుడు సరే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకు అయినాయి అంటే వాళ్ళకు టైం మీద వచ్చిన వాళ్ళకి చేసినావు. మరి నీకోసం కష్టపడ్డోనికి పెట్టవా? చూడవా? అన్న నాకు రేషన్ కార్డు లేదు, నాకు ప్రభుత్వ పథకాలు చెప్తా, రైతు బంధు లేదు, కరెంట్ బిల్లు ఫ్రీ లేదు, రేషన్ లేదు, చాలా మంది ఉన్నారు అన్న. ఇట్లా అదే 10 మందికి పంచి 100 మంది తింటున్నారు అంటే అవుతుంది అన్న.
అట్లా అయిపోయిందన్న, ఇది వ్యవస్థ సర్వనాశనం అయిపోయిందన్న. జిస్కి లాటి ఉస్కి బైస్ అంటే ఎవరి దగ్గర కట్టే ఉంటే ఆయనదే బర్రె. అంతే. ఈ జిస్కి లాటి ఉస్కి బైస్ అంటే బర్రె పోతున్నది అంటే బర్రె ఎవరికి తెలియదు, కానీ చేతిలో కట్టే ఎవరిది ఉన్నది ఆయనదే బర్రె. అదే ఉన్నది కథ. అట్లా అయిపోయిందన్న, వ్యవస్థ సర్వనాశనమైంది. రేవంత్ రెడ్డి తేలకొచ్చిందా, ఎమ్మెల్యేలకు తేలకొచ్చిందా, మంత్రులకు తేలకొచ్చిందా? అన్న నువ్వు నాకు ఇంటర్వ్యూకి ఆడ పిలిస్తే ఆడ వస్తా, నా పాలన తెగానే వస్తావు, సొంత డబ్బులతో 9,000 ఖర్చు చేసి వస్తా, కానీ భయపడాలన్నా. డబ్బులు దేనికి ఖర్చు పెడతావు? నాకు ఇస్తావా పైసలు? ఈ కాదన్న, బస్ టికెట్ బస్సు టికెటా నేను ఇస్తుందా? బస్సు టికెట్ నువ్వు ఎక్కడ జుక్కలు ఎక్కి ఏడకొస్తావు, కామారెడ్డికి వచ్చి కామారెడ్డికి వెళ్ళి ఇలా సికింద్రాబాద్లో దిగు. అదే అన్న, మాకు టైం జుక్కలకి వెళ్ళి డైరెక్ట్ బస్సు ఉందా అన్నా? జుక్కలకి వెళ్ళి డైరెక్ట్ బస్సు ఉందట. టికెట్ ఎంతనా? 280. నీకు ఫోన్పే కొడుతున్నా, రాన్పోన్ ఖర్చులకు ఫోన్పే కొడతా, నువ్వు వాడికి వెళ్ళి రా, ఇక్కడ లైవ్లో మాట్లాడుతుందా, రైతుల బాధ అందరిది చెప్తుందా జుక్కలకి వెళ్ళి. నేను పక్కా కాంగ్రెస్, నాకు ఓటు వచ్చినప్పుడు నేనేమంటున్నా, నువ్వు వీడికి వచ్చి నిలబడి మాట్లాడితే నీ ఎమ్మెల్యే కూడా నేను ఫోన్ చేసి అడుగుతా, ఇగో నా దగ్గరికి రైతు వచ్చిండు, మరి ఏమవుతుంది నీ నియోజకవర్గంలో, మరి రుణమాఫీ అందరికి చేసినావా అని బరబ్బర్ అడుగుతా నీ ముందంటే. నువ్వు రా, నీకు ఫోన్పే కొడతా, నీ ఫోన్పే నెంబర్ నాకు మెసేజ్ పెట్టు. ఫోన్పే కొట్టే మళ్ళీ ఫోన్పే తీసుకొని మళ్ళీ ఆడు ఇట్లా చేసి మీకు ప్రెషర్ వస్తుందా కొట్ట. నాకేమొస్తుంది? అరే 280 రూపాయలు సరే ఎవడంటాడు అని చెప్పుతాను కొడదాం రమ్మని. 280 రూపాయలు నువ్వు తీసుకొని ఎగబెడతావా, లేకపోతే నీకు ఏమైనా వచ్చేది ఉందా? నువ్వు బస్ కిరాయి కోసం అంటున్నా, నీకు రైతువి అసలే కష్టంలో ఉన్నావు, నీకు ఆ 600 ఎందుకు ఖర్చు పెట్టించుడు? నువ్వు రావాలనుకుంటే నేను చూసుకుంటా అని చెప్తున్నా. అదే ఇంటర్వ్యూకి రా, ఇంటర్వ్యూకి రా. నువ్వు ఇప్పుడు నీకు నీ నెంబర్ చెప్పు, నాకు ఈ నెంబర్ నోట్ చేసుకో, నెంబర్ చెప్పు. ఇదే నెంబర్ అన్న నాది, నేను రామంటే ఆడికంటే ఒక్క సెకండ్. 829 7716 832 అన్న. నాకు డేట్ చెప్పండి అన్న, ఒక 2-3 నువ్వు రేపు రారాదు, రేపు వస్తావా, ఎల్లుండి వస్తావా, అవతల ఎల్లుండి వస్తావు, నీ ఇష్టం, నీకు బుద్ధున్నాడు రా. 829 832 829 నీ పేరేం పేరే? దీపక్ పాటిల్. పాటిల్ సాబ్, ఖచ్చితంగా నువ్వు రేపో ఎల్లుండో వస్తున్నావు నా దగ్గరికి టైం తీసుకొని, సరేనా? రా రా. మరి నువ్వు ఇంకో ఇద్దరు సపోర్ట్ తోలుకొచ్చుకో రైతులని. 10 మంది ఎందుకు? సోపతికి అంటున్నా, అంత దూరం జుక్కలకి వెళ్ళి మస్తు దూరం, బోర్ కొడుతుంది నీకు కూడా. ఒకళ్ళని సోపతి దొలకచ్చుకో, ఇక్కడికి వచ్చినాక అందరం కలిసి మాట్లాడి మీ ఎమ్మెల్యేకి ఫోన్ చేద్దాం, సరేనా? ఇగో రుణమాఫీ కాక నీ రైతులు నా దగ్గరకు వచ్చిండ్రు, మరి నువ్వు ఏం చేస్తున్నావు, మరి ముఖ్యమంత్రికి ఎందుకు చెప్తలేవు, తుమ్మల నాగేశ్వరరావు ఎందుకు అడుగుతలేవు అని అడుగుదాం బరాబర్, ఓకేనా? నాకు మీ సపోర్ట్ ఎంత వస్తే నేను అంత గట్టిగా అడుగుతా, మీరే సపోర్ట్ ఇవ్వకుండా నేను నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నా గట్లా. నువ్వు దేవుడు లెక్క మనిషి అన్నా, నువ్వు దేవుడు అనుకుంటావు. నువ్వు ఇక గవర్న ఎందుకే, అయినాక చెప్పరాదు, అయినాక థ్యాంక్స్ చెప్తే సరిపోయి. నాకు అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను, అవసరం లేదు, అది అయిపోతుంది చూడు మీ అందరు. థ్యాంక్స్ కాదన్నా, రైతు ఎట్లా ఉంటుంది అంటే పానం ఇస్తాడు అసలు, రైతు పోతాడు కానీ మోసం చేయడన్న రైతు. అది నాకు ఎరక అందుకే అంటున్నా, అందుకే నాకు తెలుసు అది. ఇప్పుడు మీకోసానికే నేను మాట్లాడుతున్నా, అయ్యేదాకా నేను ఉన్నా మీకోసానికి, ఓకేనా? థ్యాంక్ యూ రైట్ అన్న, థ్యాంక్ యూ.